ఇప్పుడు ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్లోన భూ భూ కొనాలంటే భయపడుతున్నారు అని నాయకులు అంటున్నారు. ఈ మాట మేము చెప్పకూడదు, ఈ మాట వాళ్ళు రాజకీయ నాయకులు అనకూడదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అనాల. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లోన వెంచర్లు వేసేవాళ్ళు సన్న వ్యాపారస్తుల్లోన అంతా తెలుసు. ఏ ప్రభుత్వంలో ఏ పరిపాలన నాయకులు ఉన్నప్పుడు ఏ భూమా కొనుగోలు కానీ ఇండస్ట్రీ కానీ ఏ విధంగా రియల్ ఎస్టేట్ కొనసాగిందో, ఏ విధంగా సబ్ రిజిస్ట్రేషన్లో కూడా బాగా సక్రమంగా సాగాయని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఒక్క కిరణ్ వల్ల ఎంత పడిపోయిందో డౌన్ అనే మార్కెట్ అనేది అది అందరికీ తెలుసు. ఆధునిక రియల్ ఎస్టేట్ కానీ ఇప్పుడు పార్టీ జెండాలు తీసుకుని పోయి మేము కాదు కదా, ఈ భూమి మాదని. భూమి తగాదాల్లో కానీ భూమిని గవర్నమెంట్ అనే గురి ఇవన్నీ ప్రజలకు భయానికి గురి చేసేది ఎవరు? ఇవన్నీ స్థలాలు అది ఇవన్నీ గుర్తుపెట్టి వెంచర్ల దగ్గర లేనిపోని వాళ్ళని భయాన్ని పుట్టించేది ఎవరు? మేము తిరుగుతున్నామా, మేము పోతున్నామా? ఒకసారి చట్టం అనేది అసలు ఒక ఎంఆర్ఓ బయటికి వెళ్ళాను, ఒక ఆటో బయటికి పోయినా దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్లు ఉంటాయి, చట్టం అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం మాట్లాడడం మాకు అవసరం లేదు. ఇవన్నీ ఎవరు ప్రభుత్వాల కొనుగోలు భూములు అవకతవకలు జరిగే రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం అడిగితే చెప్పేస్తారు. ఇప్పుడు భూమి ఆక్రమించుకునేరా ఒకరు తీస్తున్నామని నేను కాదు చెప్పాల్సింది, రాజకీయ నాయకుడు. అక్కడ నష్టపోయిన బెనిఫిషియర్ చెప్పాలా, నా భూమి ఇక్కడి నుంచి బయటకు వచ్చింది, ఇది రెవెన్యూ రికార్డ్ నుంచి సొంత భూమి, గవర్నమెంట్ ల్యాండా, అసైన్డ్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా అని ఎక్కడి బయటకు వచ్చిందని అక్కడ ఉండే భూమి పైన అనుభవగాసులు చెప్పాలా. ఇప్పుడు కొన్ని ఎట్లుంటావంటే ఎస్సీలు అనేది ఒక అనుభవంలో కింద ఉంటే రెవెన్యూ చట్టం మీద ఇక అనుభవదారు ఉంటే కొన్ని వాళ్ళకి ఉంటుంది. రెవెన్యూ చట్టం ఇవ్వడానికి బుక్ కానీ పాస్బుక్లు కానీ వాళ్ళకి అనుమతితో కొన్ని వాళ్ళ భూమి పైన అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటుంది. ఇన్నేళ్ళు మన భూమి పైన ఉన్నప్పుడు కొనసాగేటప్పుడు రెవెన్యూ వాళ్ళు కొన్ని చట్టాలు ఉంటాయి. అవన్నీ వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు ఏం చేసుకుంటే మనకు అనవసరం. కానీ ఇవన్నీ బయటకు వచ్చిందామని అక్కడ బెనిఫిట్స్ చెప్పాలి. వాళ్ళు చెప్పారంటే వాళ్ళు చెప్తే అవుతుందే. ఆక్రమించుకునేలా భూమి బయట తీసామని ఎవరు చెప్పాలి? మీరే చెప్పండి. ఎవరు చెప్పాలి? ఇప్పుడు నా భూమి ఉండదు, నా భూమి నుంచి బయట తీసేయాలంటే నేను ఎవరు చెప్పుకున్నాను? నేను చెప్పాలా, మీరు చెప్పాలా? సబ్ కలెక్టర్ స్థాయి అధికారి వెళ్ళి తనిఖీలు కూడా చేశారు కదా, దానికి అది అధికారులు కాదు. నేను అధికారులు పోయినారు కాదని చెప్పడం సార్. ఇప్పుడు నా భూమి నుంచి బయటికి తీసి నాకు ఇచ్చినారంటే ఎవరు? నేను చెప్పాలా, రాజకీయ నాయకుడు చెప్పాలా? గవర్నమెంట్ నుంచి ఒక ఆక్రమంగా దౌర్జన్య కబ్జా చేసినారు, తీసుకున్నారని చెప్పారని మీరు అంటున్నారే. వాళ్ళు ఎవరు చెప్పాలా మాట? నాకు వచ్చింది ఈరోజు, నా భూమి నాకు తిరిగి వచ్చింది, నాకు రికార్డెడ్గా న్యాయపరంగా న్యాయం జరిగిందని ఎవరు చెప్పాలి? ఇలా వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే వింటారు, నేను చెప్తే ఎట్లా వింటారు? వాళ్ళకి రాజకీయంగా ఎన్నో కావాలి, వాళ్ళ ప్రజలు యాదవ్ వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ అభి కోసం చెప్పుకుంటారు. మనం అన్ని దాని సమాధానం మనకు అవసరమా? చివరిగా భీమిరెడ్డి ఫ్యామిలీకి చెందినటువంటి ఒక వీరాభిమాని మాటల్లో అందరికి సోషల్ మీడియాలో రావడం జరిగింది, అందరికి తెలిసిన విషయం. దాన్ని మీరు వైసీపీ పార్టీ నాయకుడిగా మీరు సమర్థిస్తారా? చూడండి, భీమారెడ్డి ఫ్యామిలీ అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క అభిమానం ఉంటారు. అభిమానం ఉండే దాంట్లో తప్పు లేదు, అభిమానించే దాంట్లో తప్పు లేదు, అభిమానం కోసం నిలబడే దాంట్లో తప్పేం లేదు. ఆ వీడియో చేయడం అయ్యే విషయం వాళ్ళకి అది ఖండిస్తామో తప్పు అంటాం. అది ఎవరైనా కానీ దాన్ని వెనక వేసుకురాము, అది కరెక్ట్ అని అన్న కూడా ఆయన మళ్ళీ ఆయన వివరణ ఇచ్చుకున్నాడు, నేను తాగన్నాను తాగలే ఇవన్నీ ఇచ్చినాడు. కాబట్టి అలాంటి వీడియోలకు సమాధానం చెప్పేది మనకు అవసరం లేదు. ఎందుకంటే మేము వాటిని ఎంకరేజ్ చేయకున్నప్పుడు వాటిని వివరణ ఇవ్వాలని అవసరం లేదు. మనకి అభిమానం అద్దులు ఉంటాయి, ఇలా ఉండకూడదు. నరసింహులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం 4 days కింద 5 days కావచ్చు మన ఎమ్మెల్యే జగనన్న కాలనీ సందర్శించడం జరిగింది. జగనన్న కాలనీలోన సందర్శించి అక్కడ అవకతవకలు జరిగి అవినీతి జరిగిందని అక్కడికి మీడియా ద్వారా వెళ్ళి అక్కడ రాలేందన్నీ కూడా గోడని పెరకడానికి ట్రై చేసి
ఇక్కడ అవినీతి జరుగుతుందని అంటూ ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. అయినా 4 days కూడా తర్వాత ఇస్తున్నారని ప్రెస్ మీట్ అనుకోవచ్చు. దయచేసి కౌంటర్కి ప్రతి కౌంటర్ అనే సమస్య కాదు. ఈ విషయం పబ్లిక్కి ప్రజలకి తెలియాలనే ఒక ఉద్దేశపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అవినీతి జరిగేదని ఎమ్మెల్యే గారు పోయి ఇన్స్పెక్షన్ చేసి అన్ని చేయడం బాగుంది. ఎమ్మెల్యే గారికి కూడా అంతైతే చట్టాల గురించి తెలుసు. ఆయన ఒక శాసనసభ్యుడు చట్టాలు తెలుసుకునే ముందు అక్కడ పూర్తిగా దాని గురించి జగనన్న కాలనీ కన్స్ట్రక్షన్ జరిగిన దాని విషయం మీద బాగా తెలుసుకుంటే బాగుంటుండే. ఎమ్మెల్యే గారు ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి ఒక కొత్త సబ్జెక్టులు వెతుక్కుని వ్యక్తిగత విమర్శలు చేసి వాటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ముందుకి కొనసాగించి కాలాన్ని కొనసాగించడానికి ఒక కొత్త మైండ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆ విధంగా ఇదొకటి జగనన్న కాలనీ. ఎందుకంటే జగనన్న కాలనీ అనేది ఒక ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పెట్టింది కాదు. అది ప్రజలకు అందరికీ తెలియాల్సింది చాలా ఉంది. ఆ జగనన్న కాలనీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని ఆఫీషియల్గా జగనన్న కాలనీ ఒక కన్స్ట్రక్షన్ జరిగింది. అక్కడ ఉండే ఇల్లు అక్కడ ఏం జరిగిందంటే బెనిఫిషియర్ కట్టుకున్నాలని ఉంటే వాళ్ళకి అవకాశం ఫస్ట్ ఇచ్చింది. మీరు కట్టుకుంటారంటే ఒకవేళ మీరు కట్టుకునే సోమతి లేన మీకు కాలేని సమక్షంలో మీకు కాలేదని కాలేదని మీకు బెనిఫిషియర్ వాళ్ళకి అనుకుంటే మాకు ఇంత సోమతి లేదు కట్టుకునేదానికని ఒక బెనిఫిషియర్ కానీ వాళ్ళకి అనుకున్నప్పుడు కాలేదని మళ్ళీ 2వ ఆప్షన్ గవర్నమెంట్ ఆఫీషియల్గా చెప్పడం జరిగింది. ఏమని ఒక కాంట్రాక్ట్ని పెట్టి మీకు కట్టించిస్తాం. హౌసింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కింద మీకు వచ్చిన 1,80,000 సబ్సిడీ కింద మీకు ఎంతవరకు వస్తే అంతవరకు కట్టిస్తారు. మీరు దాంట్లోకి ఏమైనా అమౌంట్ వేస్తే మీ ఇల్లు ఇంకా క్వాలిటీ పరంగా ఇంకా బాగుంటుందని అక్కడ చెప్పడం జరిగింది బెనిఫిషియర్ వాళ్ళకి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఖచ్చితంగా మీరు కట్టుకోవాలి. మీకు స్థలాలు లేనప్పుడు మేము ఇచ్చిన తర్వాత మీరు కట్టుకోవాలని గవర్నమెంట్ అప్పట్లో నా బెనిఫిషియర్ వాళ్ళకి చాలా ఒత్తిడి చేసినప్పుడు అక్కడ మాకు సోమతి లేదంటే ఒక కాంట్రాక్ట్ నిర్ణయించి ఆ కాంట్రాక్ట్ ద్వారా చూడండి ఎంత తెలివిగా మాట్లాడి ఎమ్మెల్యే గారు అక్కడ ఇన్స్పెక్షన్ పోయినాడంటే అక్కడ గవర్నమెంట్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు అఫీషియల్గా జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు హౌసింగ్ పీడీ గారు మెక్మో సంబంధించిన పీడీ కమిషనర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళ కింద ఉండే అధికారులు ప్రతి ఒక్క స్టాఫ్ పబ్లిక్ మొబైలైజ్ చేసి కట్టుకోవాలని పోగరాలు పెట్టి విపరీతంగా అధికారులు అందరూ వాళ్ళ ఇంట్లోకి పోయి ఖచ్చితంగా మీరు కట్టుకోవాలి లేకపోతే కష్టమని ఒక గవర్నమెంట్ అధికారులు వాళ్ళకు ప్రెజర్ తీసుకొచ్చి మీరు కట్టుకోలేకపోతే ఖచ్చితంగా కాంట్రాక్ట్ కడతారు అని అక్కడ ఉండే పబ్లిక్కి మొబిలైజ్ చేసింది ఎవరు? అధికారులు కదా. అక్కడ అధికారులు ఎక్కడ ఈరోజు పెద్ద అధికారులు పోస్టులో ఉన్నవాళ్ళు కదా. గవర్నమెంట్ ఆఫీషియల్గా జరిగిన జగనన్న కాలనీలో మీరు వెళ్ళినారు. పోవడానికి అన్నగా మాకు హక్కు లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఏ డౌట్ వస్తే మీకు ఏది అక్కడ అనుమానం వస్తే అక్కడ అవినీతి జరిగదని మీకు ఏమైనా అనిపిస్తే లెటర్ పెట్టుకుని అక్కడ జరిగిందని చెప్తే మీకుండే అధికారంలోన మీదేగా ఈరోజు అధికారం, మాది కాదు కదా. అధికారం పెట్టుకుని అవినీతి జరగని ఏదన్నా ఉంటే ఏమని ఎంక్వైరీ అని చేయించుకో, ఎంక్వైరీ చేయించుకుని ఏమైనా చేయించుకో తప్పేం లేదు కదా. ఎవరైనా అడ్డపడతారా నీకు? లేదు కదా. అలాంటివన్నీ చేయకోకున్నట్లా, అలాంటివన్నీ రూల్స్ రెగ్యులేషన్ చట్టాన్ని ఫాలో కాకున్నట్లా ఊరికే సాయిప్రసాద్ రెడ్డి జపం చేసుకుంటూ సాయిప్రసాద్ కట్టాను అంటూ ఒకవేళ మీరు చెప్పినట్లు అవినీతిగా తప్పుగానే జరిగితే ఆ తప్పనే కరెక్ట్ ఇన్స్పెక్షన్ అధికారులు నిర్ధారించినప్పుడు దానికి సంబంధించిన కలెక్టర్ దగ్గర నుంచి మెక్మో ఇక్కడ ఉండే అధికారి కమిషన్ అందరూ అధికారులు బలవుతారు.
తెలుసా మీకు అది? అందరూ అధికారులు బలాయితూ తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ నిర్ణయించిన వ్యక్తి కూడా పోతాడు. అక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అనే ఎక్స్ఎమ్మెల్యే గారికి ఏమన్నా ఇంతన్నా సంబంధం జరుగుతుందా చట్టపరంగా? మీరు చెప్పండి. చట్టపరంగా ఏమన్నా జరుగుతుందా? కన్స్ట్రక్షన్లోన అవినీతి జరిగేది మీరు ఆరోపణలో ఇచ్చిన దానిపైన ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఇంత ఏ చిన్న అన్న జరుగుతుంది ఆయనకి? ఏం సంబంధం లేని అనవసరంగా చట్టాలు తన పని తను చేసుకొని మీరు చేసుకోపోలేక అనవసరంగా సాయి ప్రసాద్ రెడ్డి పేరు జపము వరిస్తూ ఆధునిక పాలిటిక్స్ని మైండ్ పాలిటిక్స్గా డెవలప్మెంట్ కాకుండా మైండ్ పాలిటిక్స్లో పెడుతూ రోజుకొక సమస్య పైన మాట్లాడుకుంటూ వ్యక్తిగతంగా దూషాలు పోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఎమ్మెల్యే సార్, నీవు ఒక వైద్యవంతులు ఈరోజు రాజకీయాలు ఉండకపోవచ్చు, కానీ ఉన్న రోజులో మీరు ఇచ్చే వాయిస్ని రాజకీయంగా అందరూ ఎవరన్నా దాన్ని గౌరవించాల. అలాంటివి పోయి పాడు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు మీరు ఒక శాసనసభ్యులు, రేపు అది మీరు మాజీ అవుతారు, రేపు అలాంటి వ్యక్తి ఎవరన్నా అంటే మీకు కూడా బాగుంటుంది కదా. మన వ్యక్తిత్వంలో విలువలను గౌరవించుకుని రాజకీయాలు చేయాలి, కానీ అసలు సంబంధం లేని కూడా అనవసరంగా కూడా పేర్లు వాడుకుని ఆ పేర్లో మరి వ్యక్తిగత దూషాలతో దూయడం ఎంతవరకు కరెక్టు? మీ అందరి ఆత్మగా మీ నాయకులు కానీ మీ పార్టీ కానీ మీ కూటమి నాయకులు కానీ ఒక్కరైనా కరెక్ట్ అంటారా? కానీ అనవసరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇన్ని ప్రాసెస్లు పెట్టుకుని ఇన్ని విధాలుగా చట్టాలు ఉంటూ అది చేయలేక ఎమ్మెల్యే మీద చేయడం ఎంతవరకు ఇది సవం? దయచేసి ఆంధ్ర ప్రజలు ఆలోచించాలా. జగనన్న కాలనీ అనేది ఒక గవర్నమెంట్ ఆఫీషియల్గా జరిగిన కన్స్ట్రక్షన్ హౌసెస్. అవి ఏదన్నా జరిగితే దానికి సంబంధించిన అధికారులు కానీ దానికి సంబంధించిన స్టాఫ్ కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు, కాంట్రాక్ట్ ఇబ్బంది పడతాడు. మేము సాయి ప్రసాద్ రెడ్డి సొంతంగా పిలిచి కాంట్రాక్ట్ పిలిచి కట్టించే ఏమన్నా స్కీమ్ అనుకున్నారా? అదేమన్నా సొంతంగా సాయి ప్రసాద్ రెడ్డి రాండి నేను ఉన్నానని ఏమన్నా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటాటైనా కాదు కదా. అట్లా అయితే రేపు ఆయనకి ఇబ్బంది అనుకుంటాంలే. కాబట్టి దయచేసి సాయి ప్రసాద్ రెడ్డిని జపం మర్చిపోయి రాజకీయాలకు ప్రజలకి అవకాశం ఇచ్చినారు, ఏం చేయాలనేది డెవలప్మెంట్ అది చెయ్యి. ఆ డెవలప్మెంట్ విషయాల్లో చాలా మాట్లాడే వస్తాయి అది సమయాల్లో ఉన్నప్పుడు. దయచేసి ఇప్పుడు ఆదోళనలో ఏం చేస్తున్నాం ఏమనేది కూడా ఒక ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఎవరు కానీ ఇష్టాంతరంగా ప్రెస్ మీట్లు పెట్టడం, ఏదేదో రాజకీయాలు చేయడము అది కాదు. మొన్నేమి సలీం అన్న కాల్ పెట్టే భూమి సేకరణలోన ఈ భూమి ఈ విధంగా వచ్చింటారని ఇట్లా బ్లాక్ మనీ చేసుకుని డబ్బులు తీసుకున్నారు అని దాన్ని ఆ కాల్ రికార్డింగ్ చేసి ఈరోజు పెట్టినారు. ఇవన్నీ అవసరమా? ఈరోజు ఏమన్నా పెట్టితే ఏమన్నా జరుగుతుందా? నీకు అలాంటివి ఏమన్నా అవసరమా? ప్రజలు అన్యాయం జరిగితే ప్రజలే వాళ్ళకి తెలుసు, వాళ్ళే నిలదీస్తారు. అయినా ఈరోజు మళ్ళీ ఏమొచ్చింది? అది నాకు సంబంధం లేదు, నేను అసలు మాట్లాడేది ఎప్పుడో మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీంట్లో ఎవరు మనం మా మధ్యలో అమాయకులైంది? ఏదో పని చేద్దాం ఏదో పెట్టిన వాళ్ళు అమాయకులు అన్నారు. అంటే ఇలాంటివి కాదు మనం రాజకీయాలు చేయాల్సింది. ఇలాంటివి కాదు మనం అయింది. ఈరోజు బెనిఫిషియర్లో ఈరోజు నా దగ్గరకు రావచ్చు, నీ దగ్గర రావచ్చు, ఇంకోటి వాళ్ళు అవసరం అంటే ఎవరి దగ్గర పని చేసుకోవచ్చు. వాళ్ళు నచ్చలేకున్నప్పుడు మనం ఏం చెప్తే అది చెప్తారు వాళ్ళు. అది కాదు మైండ్ పాలిటిక్స్ కాదు. ఇక్కడ మీ అధికారంలో ఉన్నప్పుడు ఆ దోన్లో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేయాలి? ఎన్నో డెవలప్మెంట్ చేయాలి, ఎన్నో పనులు చేసే ఉండవి. ఆ పనులలో మనం ఫండ్స్ తీసుకొచ్చుకుని నాయకులతో ఊరు బాగా చేద్దాము, ఊరు బాగుంటే మనం బాగుంటాం, అందరూ బాగుంటామనే దాని ఆలోచన మీద వెళితే బాగుంటుంది. ఇవన్నీ పాలిటిక్స్ చేసే రోజులు వేరే. కానీ ఊగ అనవసరంగా ఎవరు ఇష్టంతరం వాళ్ళు మిట్టి పెట్టడం. ఒకరే మీకు తెలిసే ఉంటుంది, నీళ్ళు తోడి నీళ్ళు వేసిన కొత్త నీళ్ళు వచ్చిన వాళ్ళు. ఇదేమే నాకు అర్థం కావడం లేదు.
ఏమన్నంటే ఆ వ్యక్తుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం ఒక వ్యక్తిని తిట్టడానికి. మనకు అవసరం ఇలాంటి రాజకీయాలు? ఇలాంటివి అవసరమా? ఏ పార్టీకైనా అవసరమా? ఇప్పుడు సమస్య మీద, సబ్జెక్ట్ మీద, రాజకీయాల మీద ఒక మాట్లాడండి. మేము కాదని ఎవరైనా సరే. ఒక వ్యక్తి అన్న ఇప్పుడు నరసింహ అన్నాడంటే అక్కడ పని ఉన్న వ్యక్తిని పెట్టడమో అనిపించడం, అది ఇంకొక వ్యక్తి ఎవరైనా అంటే అవతల పెట్టడం ఇంకోటి అనుభవం. ఎవరైనా సరే, అది మా పార్టీ అయినా మీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా రాజకీయాలు సమస్యల మీద, సబ్జెక్ట్ మీద మాట్లాడాలా. కొన్ని నిజాలు ప్రజల దగ్గరికి తీసుకుపోయి మీకు తెలిపండి. రాజకీయాల్లో మీరు మంచి చేసింటే 4 ఓట్లు ఇస్తారు, చెడు చేసింటే నా ఓటు కొడతారు. ఇంతే కదా జరగాల్సింది. అవన్నీ విడిచిపెట్టి వ్యక్తిగత దూషాలకు పోవడం, ఇంకా దాని రాజకీయాలు కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వ్యాపారం అయిన తర్వాత బైపాస్ అక్కడ వస్తుందంటే ఎవరో వ్యాపారం చేస్తారు, ముందే పోయి కొంటాడు. ముందే తెలిపరు, హుషారుపాటు ఇన్ఫర్మేషన్ వచ్చినపై కొంటారు. కొనరు తప్ప వ్యాపారంలో. తర్వాత ఏమైతుంది? కొనిన తర్వాత అవతలోడు నాకు తెలియదు, నాకు ఇట్లా మోసం చేసాడని వాళ్ళు ఇంకోటి తగ్గిపోతారు, నాకు తెలుగు. ఇవన్నీ వాళ్ళు అందరూ ఏమేమో వ్యాపారాలు ఎన్నో జరిగింటాయి. అవి కాదు, మనకి తెలుసుకుని నిదానంగా కనుక్కుని నిజాలు తెలుసుకుని మాట్లాడుకుని ఏదో చేస్తే బాగుంటుంది. ఎవరో ఏదో మాట్లాడి మనం మాట్లాడడం కాదు. ఏదేదో ప్రెస్ మీట్ పెట్టి ఒక స్థాయిని దిగజారాలని మాట్లాడిస్తారు. అది వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యేని అవుతుంటాడు. నీళ్ళు తెప్పించినాము, ఇసుక సెంచులు వేసినాము, ఇవి రోడ్లు వేసినాము, కాలువలు వేసినాము. అయ్యా నాయన మీకు ఏం తెలుసు సార్? ఆయన మనం మాట్లాడకూడదు. ఇసుక సెంచులు వేసింది ఎవరైనా మాకు తెలుసు. మీ సబ్జెక్ట్ తెలిసి రాజకీయ నాయకులు ఎవరైనా తెలిసిన ఉంటే దాని గురించి మేము మాట్లాడతాం. నీళ్ళు తోడు నీదేమనేది, రామజల్లా పూడి ఎవరు తీసే, ఎవరు శాంక్షన్ చేసే, ఎవరు పూడి తీసే, ఏ ఫండ్స్ నుంచి చేసిందనేది మాకు తెలుసు. అది మాకు సరైన వాళ్ళు మాట్లాడితే దానికి సమాధానం చెప్తాం. మేము మాట్లాడుతుంటే మీ నాయకులను అవుతుంటారు అనుకంట, కానీ అప్పుడు మా సమాధానం ఇచ్చే మాకు అవసరమా? ప్రజలకు చెప్తాం. ఈ గవర్నమెంట్ చేసే ఇచ్చిన డెవలప్మెంట్ చేయలేకునేవి, ఇచ్చిన సూపర్ సిక్స్లో ఏమన్నది ప్రజల దగ్గర తీసుకుని ప్రజలకు చెప్తాం. అంతేగాని మీరు ప్రతిదానికి నాయకులు విమర్శించి మీరు ఏదో పెద్ద ఫోకస్ అయ్యి మీకు ప్రతిదానికి మనం కౌంటర్ ఇచ్చి ప్రతిదానికి సమాధానం చెప్పి మాకు అవసరం లేదు. దయచేసి ఆదోళనలో ఏ రాజకీయ నాయకుడైనా సబ్జెక్ట్ పైన మాట్లాడి రాజకీయాలు ప్రజలకి ఏదన్నా ఉంటే మాట్లాడితే మంచిది, కానీ ఏదో మాట్లాడిచ్చి ఏ పార్టీ అయినా కానీ కింద స్థాయిలో పెద్ద స్థాయిలో మాట్లాడిచ్చి తిట్టేయడం ఇవన్నీ మానుకుంటే మంచిది. రాజకీయాలు అందరివి ప్రజలకు తెలుసు, ఎవరు ఏం చేయాలి, ఎప్పుడేం చేయాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మనం చేసే నాయకుల లక్షణాలు, పరిపాలన, ప్రజలకు ఏం చేయాలి అవి చేసే చాలు, వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని వ్యక్తిగత రాజకీయాలు దినసలు పోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రజలకు తెలియాలని చెప్తున్నాం. ఏదో మా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిని విమర్శించాలని కాదు. జగనన్న కాలంలో జరిగింది ఏమనేది తెలియాలా, ఆఫీషియల్ ఏం ప్రోగ్రామ్ అనేది ఇవన్నీ తెలియాలా. చాలా మంది ఇప్పుడు మా అన్న దేవేంద్ర పన్న జగన్ పని అయిపోయింది, రేపు 11 రావు, ఇంకా అయిపోయి ఇంతే, ఇంక మీకు ఏం తెలుసు మా అని రైట్. మీ నాయకుని మీరు అందరి కూడా అన్న తప్పేం లేదు. ఎందుకంటే నీకు పదవి ఇచ్చింటారు, నీకు పార్టీ గుర్తింపు ఇచ్చింటారు, ఏదన్నా తప్పేం ఉండదు. 11వ సభ లేదనేది మీరు రిజైన్ చేసే కదా తెలిసేది. రేపు ఎలక్షన్ పోతే 3 ఏళ్ళ వరకు ఉండాలన్నప్పుడు 3 ఏళ్ళ వరకు ఆ మాట మాట్లాడకూడదు. ఇప్పుడు ఏదైనా మీకు అంత చునుగు ఉంటే రాజం చేయండి, ప్రజలు తెలుస్తుంది. మాకోసా 11 మీకోసం అనేది. ప్రజలు తెలివైన వాళ్ళు చూస్తారు రాజకీయాలు ఏమనేది. కాబట్టి అన్ని చూసి ఆలోచించి మాట్లాడుకుంటే మంచిదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా డెవలప్మెంట్ విషయాలు చాలా మాట్లాడేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారో దాన్ని చూసి ప్రజలకి వివరంగా తెలుపుతాము. ఇప్పుడు సమ్మర్ ఉండదు, వాటర్ కూడా చాలా మంది ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఆ సమ్మర్లో వాటర్ కూడా కమిషనర్కి ఎన్నోసార్లు లెటర్ ఇచ్చినాము. దయచేసి ఎందుకు సమ్మర్ కరెంటు ప్రాబ్లం వల్ల మోటారు జనరేటర్ ఇబ్బంది అంటున్నారు. పంపింగ్ విషయంలో ఏమి చేయాలనే దాని మీద విషయం కూడా కమిషనర్కి వివరించినాము. దయచేసి కమిషనర్ కూడా వాళ్ళకి సంబంధించిన వాటర్ సెక్షన్ కూడా ఈ సమ్మర్లో వాటర్ ఇబ్బంది రాకోకున్నట్ల ప్రజలకు ఆదోళనగా సక్రమంగా అందియాలని చెప్పినాము. అదేవిధంగా కూడా కమిషనర్ కూడా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి పంపర్సుల దగ్గర, బసపుల దగ్గర కమిషనర్ కూడా బాగానే పోతున్నాడు. కాబట్టి
ఏదున్నా ప్రజలకి ఇప్పుడు ఏది అవసరమో ఇప్పుడు ఏది జరగాలో దానిపైన మేము అధికారులతో కానీ గట్టిగా మాట్లాడి పని చేపించి వాళ్ళకి ప్రజల తరపున ఉంటామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ ఇచ్చిన అవకాశాలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు నరసింహ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్. పాత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు ముందుగా అభివందనం చెప్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య విషయం, నిన్న పేపర్లో మండిగిరి మనోజ్ దాదాగిరి అని హెడ్డింగ్తో మండిగిరి మనోజ్ దాదాగిరి ఓకే, అదే పేపర్లో వేయడం అదే సహజము. మామూలుగా ఏ విషయాల్లోనా నాకు ఏదైనా రాయొచ్చు, వాళ్ళకి పత్రిక వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, అది ప్రజాస్వామ్యం అది. కానీ దాంట్లో మేము దీన్ని చెప్పడానికి కారణం ఏమంటే, ఒక కౌన్సిల్ విషయం సబ్జెక్ట్ తీసుకున్నారు. కౌన్సిల్లో కూడా ఏదైనా మాట్లాడాలనే మనోజన ప్రమేయం లేకుండా మాట్లాడేకి లేదు. ఆయన చెప్పితేనే మాట్లాడాల. ఒకవేళ పొరపాట్లో కూడా మాట్లాడిన తర్వాత ఆయన అవును ఈ సబ్జెక్ట్ పైన ఎందుకు మాట్లాడామని చెప్పి ఇంటికి పిలిచి మాట్లాడతాడు, అది దాని గురించి మందలిస్తాడు అనేది వాయిస్ అది మ్యాటర్ దాంట్లో రాయడం జరిగింది. మేము మనోజన గురించి చెప్తున్నాము. ఆయనకి చాలా సబ్జెక్ట్ కానీ చాలా నాలెడ్జ్ కానీ ఖచ్చితంగా ఉంది ఆయనతో ఒకటి. నేను ఎందుకంటే దాదాపు ఆయనతో 10 ఏళ్ళలో నేను జర్నీ చేయడం జరిగింది. ఆయన మంచి నాలెడ్జ్ పరుడు. ఆదరణ డెవలప్ చేయాలనే ఉద్దేశంలో కూడా ఆయన ముందు ఉంటున్నాడు. ఎందుకంటే గతంలో నేను టీచర్ కాలేజీలో బీటీ రోడ్ వేసేటప్పుడు దాన్ని ఫండ్స్ ఎలా దాన్ని చేపియాలనే దానిపైన ఫస్ట్ చేపియండి, దానికి ఎలా ముందు బిల్లు పెట్టాలో నేను పెట్టిస్తానని చెప్పడం జరిగింది. మార్కెట్లో కూడా మన రోషన్ లాడ్జ్ పక్కలో రోడ్డు కూడా నీకు కౌన్సిలింగ్ ఆమోదం జరుపుకోకుండా ముందే ఎమర్జెన్సీ రోడ్లు వేయడం జరిగింది. ఆయన రాత్రి అసలు యాక్చువల్గా అది ట్రాఫిక్ సమస్య, ఖచ్చితంగా వేయాలని చెప్పించి ఇట్లాంటివి ఎగ్జాంపుల్ నేను ఆయన పని చేయించే దాంట్లోన. అలాంటి వ్యక్తిని అలాంటి మాట మాట్లాడకూడదు. అది అసలు యాక్చువల్గా ఒక కౌన్సిలర్నైనా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా కనుక్కోండి, ఆయన ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడండి, అవసరమైతే ఈ అభివృద్ధి గురించి మాట్లాడండి. ఏమైనా కానీ అడగడం చెప్పడమే తప్ప ఇట్లా మీ ఏరియా నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, మీరేం చలపదన్నా రోడ్లు వేపడం లేదంట, ఇట్లాంటివి నీళ్ళ సమస్య ఉందంట, ఇట్లాంటివి అడిగి మళ్ళీ చెప్పే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీద అలాంటి మరి నిబంధన ఏమంటారు నిందలేయడం చాలా తప్పది. అదొకటి. తర్వాత ఇంకొక విషయము, ఇంకా దొరికిందే సందు ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు అయితేనేమి జగనన్న కాలం గురించి మాట్లాడతారు. ఆ జగనన్న కాలం నుంచి మా వైస్ చైర్మన్ దాన్ని వివరిస్తాడు. ఇంకొక విషయం, ఇప్పుడు నేను కూడా మీది ప్రెస్ మీట్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమంటే మా ఏరియా ఇప్పుడు కూటమి నాయకులు ఇప్పుడు మా పదవి అయిపోయింది, కౌన్సిలర్ పదవి అయిపోయింది. కౌన్సిలర్గా ఉన్నప్పుడు మేము జనాలకి అధికారులతోటి ఏం మాట్లాడాలా, ఎప్పుడు నీళ్ళ సమస్య వచ్చిందో, ఏ సమస్య వచ్చిందో, కరెంటు విషయం అయితేనేమి ఎలాంటి విషయమైనా సరే ఇమ్మీడియట్లీ దాని గురించి మేము ఆ నాయకులతోటి మాట్లాడి అధికారులతోటి మాట్లాడి పనులు చేయించేవాళ్ళం. మా పదవి అయిపోయింది, మొన్నటి నుంచి అసలు మా ఏరియాకి 4 రోజులకు నీళ్ళు రావాలా, అలాంటిది 6 రోజులైతే నీళ్ళు రావట్లేదు. 6 రోజులైతే నీళ్ళు రావడం పోనీ నీళ్ళు లేవు అనేదానికి ఏం లేదు. బసాపూర్లో నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి, ఏం లేదు. మోటార్లు నెట్టుకొని కలిసి చెరిపి మన నీళ్ళు ఇవ్వాలా. ఆ నీళ్ళు ఇచ్చే దాంట్లోనే ఎంత ఫెయిల్ అవుతున్నారో అలాంటి విషయం పైన మీరు కూటమి నాయకులు ఆదోనికి సరిగ్గా నీళ్ళు ఇవ్వడం లేదు అనే విషయం పైన మాట్లాడండి. అలాంటి విషయం పైన మీరు మంచి చేస్తే జనాలు ఖచ్చితంగా సంతోషిస్తారు. అరే ఎప్పుడో అయిపోయిందండి ఆల్రెడీ. మన నాయకులు కూడా చెప్పినారు, ఏమన్నా ఉంటే నిరూపించండి అని చెప్పినారు, మేము ఏమైనా తప్పు చేసే నిరూపించండి అని చెప్పినారు. అలాంటి సబ్జెక్టులే మళ్ళా పోయి అడగడము చాలా విడ్డూరంగా ఉంది. దయచేసి కూటమి నాయకులకు చెప్పడం జరిగింది ఏమంటే, ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఆగిపోయింది, ఆదోనికి మెడికల్ కాలేజ్ దాన్ని ఎలా ముందుకు తీసుకురావాలా, ఎలా ముందుకు నడిపేయాలని చెప్పి దాని గురించి అడగండి. తర్వాత దాదాపు 200 రోజులు అయింది జిల్లా కోసము నాయకులు ఎంత పోరాడుతున్నారు, ఇలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళు చూస్తుంటే మాకు ఎంత బాధ వేస్తుంది. అయ్యో మీకు చేతనైతే వాళ్ళని ఆ దీక్ష ఆపడానికన్నా ట్రై చేసి నమ్మించి ఏదో చేస్తాం నిదానంగా చేస్తామని వాళ్ళు నమ్మించండి. లేదు సరే మీకోసం పోరాడతామని చెప్పి వాళ్ళ దగ్గర దీక్షలో కూర్చొని కలిసి వాళ్ళకి మద్దతు ఇవ్వమని చెప్పండి. అదే వాళ్ళు 200 రోజులు వాళ్ళ దీక్షలో మన ఆదోనికి ఎంత చెడ్డ పేరు నడి ఊర్లో కూర్చున్నారు. ఆ బాధ ఎంత ఉంటుంది. అలాంటి సబ్జెక్ట్ గురించి చూసుకోవాలా. ఈ టౌన్లో డెవలప్మెంట్ లేదు, రోడ్లు వెడల్పు లేదు, ట్రాఫిక్ సిగ్నల్ ఆ జనాలు లేకుండా సిగ్నల్ వేస్తారు. ఆ సిగ్నల్ గురించి ఆలోచన చేయాలా. ఎన్ని ఉన్నాయి అలాంటి పనులలో వదిలిపెట్టి ఇదేదో గతంలో జరిగిన దాన్ని తప్పు లేదు ఒప్పు లేదు
అయినా ఉన్న దాన్ని వచ్చేసి ఇప్పుడు ఎవడైనా కానీ జగనన్న కాలంలో గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయిన తర్వాత ఆ ప్రొసీజర్ ఎలాగా ల్యాండ్ అనేది అది ఎట్లా తీయాలనేది క్లియర్గా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అది కాంట్రాక్ట్ చేతిలో కాంట్రాక్ట్ ఏముంటుంది, కాంట్రాక్ట్ తినడానికి అనవసరంగా తీసుకెళ్ళిపోయి దాన్ని మైండ్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కూటమి నాయకులకి తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకి చెప్పేది ఏమంటే దయచేసి ఫస్ట్ వాటర్ సమస్య తీసండి, డెవలప్మెంట్ సమస్య చూడండి, ఈ లేనిపోని మాటల్లో మాట్లాడరాదని చెప్పి కోరుతున్నాను. నా పేరు చలపతి, మాజీ కౌన్సిలర్ ఇంద్రనగర్. కౌన్సిల్ సమావేశం ఏమని తెలియాలి దీనిపై ఇప్పుడు ఇది ఆరోపణలే. ఇప్పుడు ఆయనే ఉన్నాడు, ఎవరైతే దీక్షలో కూర్చున్న వ్యక్తిని ఆయన ఏమని అన్నాడా ఒకసారి ఆయన ఎవరైతే దీక్షలో కూర్చున్నాయంటే ఆయన అడగచ్చు ఏమంటే నన్ను ఏమని అన్నాడా అని చెప్పి. ఎందుకంటే మేము చెప్పేదేమి కాదు, మమ్మల్ని పిలిపించడానికి కారణము అయ్యో మన ఏరియాలో మన గవర్నమెంట్ మన సమస్యలో మీరు ఎందుకు కూర్చున్నారని ఒక మాట చెప్పాలి కదా, నాకు చెప్పితే ఎందుకు చెప్పలేదు అనే మాట అడగడం చెప్పింది. ఇప్పుడు ఎవరైనా కానీ రూలింగ్ ఆపోజిషన్ చేస్తారు మంచిది కాదు కదా. అట్లా ఒక విషయం అనేది తెలుసుకోవడానికి అవును ఒక మాట చెప్పింటే అయిపోయింది కదా, అడిగిండచ్చు, దాన్ని తప్పేం లేదు. కానీ మందలించడం అనేది మాత్రానికి రాంగ్. అది ఒకవేళ నీకు అట్లా ఖచ్చితంగా ఉంది అంటే మాత్రానికి ఆయన ఎవరైతే దీక్షలో కూర్చున్నారో ఆయన అడగచ్చు మిమ్మల్ని ఏమని అన్నాడా మనోజన్నానికి. నేను ఆయన గురించి చెప్తున్నాను, మనోజన్న గురించి అయితే మమ్మల్ని ఏ కౌన్సిలర్లు ఏ రోజు ఒక్క మాట అనలేదు. ఇది ఖచ్చితంగా నాకే కాదు మా కౌన్సిలర్లు కూడా అడగండి ఈ విషయం పైన. మాకు చాలా రెస్పెక్ట్గా ఇచ్చినాడు, చాలా మర్యాద ఇచ్చినాడు. పనులు ఏమైనా అడిగితే అర్ధరాత్రి అయినా సరే మాకు పనులు ఏదైనా స్టేషన్ విషయం అయితే కానీ హాస్పిటల్ విషయంలో కానీ చాలా హెల్ప్ చేసినాడు. ఆయనకి మేము చాలా రుణపడి ఉంటాము. కానీ ఆయన మీద ఇలాంటి ఆరోపణ వచ్చినందుకు మేము ఎందుకు రావాల్సి వచ్చింది.